నమస్తే. ఫీజు రియంబర్స్మెంట్ గురించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేదు. రెండవది, తెలంగాణలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ప్రధానంగా గ్రామీణ నేపథ్యం ఉన్న కుటుంబాలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ వస్తే బాగుంటుందనే ఆలోచనతో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ పిల్లల చదువులకు ఉపయోగపడుతున్న ఈ రియంబర్స్మెంట్ ఇప్పుడు ఆగిపోయింది. ఇది ప్రభుత్వము ఈ విషయంలో వేగంగా ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు అనే ప్రశ్న ఒకవైపు ఉన్నది. రెండవది, ఆర్థిక భారాలు మోయలేక పిల్లల చదువులు ఆపాలనే ఒక ప్రశ్న కూడా ఉన్నది. ఈ సందర్భంలో ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి, ప్రధానంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నది ఏమిటి, వీటి గురించి మాట్లాడదాం. మన దగ్గర బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు జి సత్యం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ఫీజు రియంబర్స్మెంట్ గురించి కోర్టు చెప్పిన తర్వాత ప్రభుత్వం వివరిస్తున్న తీరు పట్ల మీ అభిప్రాయం ఏమిటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల కొరకు, బడుగు బలహీన వర్గాల ఉన్నత విద్య కొరకు ఏర్పాటైన ఫీజు రియంబర్స్మెంట్ను ఏ రకంగా తొలగించాలి, తీసేయాలన్న కుట్రలో భాగంగానే ఈ పరిస్థితులన్నీ మనకు కనపడుతున్నాయి. మనం దీన్ని సుదీర్ఘకాలంగా దాదాపుగా 26 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి మనం పరిస్థితులు గమనిస్తే జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు 2000 సంవత్సరం నుంచి 2008 వరకు సుదీర్ఘకాల పోరాటం ఫలితంగా ఆయన 2008 జూన్ 21న నేను ఇక అమర నిరాహార దీక్ష కూర్చుంటా, నేను ఇంకా ఇన్నేళ్ళు ఉద్యమం చేసిన బీసీలకు ఉన్నత విద్య కొరకు బీసీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వాలు అని చెప్పి ప్రకటించిన సందర్భంలో అప్పటి ప్రభుత్వం దిగొచ్చి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి ఆ రోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ని పథకాన్ని తీసుకొచ్చింది. నిజంగా చరిత్రను పరిశీలిస్తే భారతదేశ వ్యాప్తంగా ఉన్న అతి గొప్ప పథకాల్లో ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒక గొప్ప పథకం. మనకు బడుగు బలహీన వర్గాల పిల్లలకు, వ్యవసాయ కుటుంబాల పిల్లలకు, బలహీన వర్గాల పిల్లలకు అప్పట్లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత, మహా అంటే ఇంటర్మీడియట్ తర్వాత అక్కడితో ఆపేసేవాళ్ళు ఆర్థిక భారంతో. మనకు అంటే వాళ్ళ కళలో కూడా అంటే ఒక ఇంజనీర్ అవ్వడం, ఒక డాక్టర్ అవ్వడం, ఒక ఫార్మసిస్ట్ అవ్వడం, ఒక MBA చదవడం, ఇవన్నీ వాళ్ళకి ఎట్లా ఉండేదంటే ఒక కళలా ఉండేటివి. అమ్మో అది మన వల్ల కాదు, మనం చదువుకునే చదువులు కావు, వృత్తి విద్యా కోర్సులు ఇవి మనం చదివే చదువులు కావు అన్న కళల చదువులు అనే భావనలో ఉండేవాళ్ళు. మరి అలాంటి కళల చదువులను నిజం చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ పథకం వచ్చింది. అద్భుతంగా మొదట్లో చాలా బ్రహ్మాండంగా అద్భుతమైన పథకంగా ఆంధ్రప్రదేశ్లో మొదటి తరం డాక్టర్లు తయారయ్యారంటే, మొదటి తరం ఇంజనీర్లు తయారయ్యారంటే, మొదటి తరం వృత్తి విద్య ఫార్మసీ నిపుణులు తయారయ్యారంటే అది ఫీజు రియంబర్స్మెంట్ ప్రభావం. మరి అలాంటి గొప్ప పథకాన్ని నీరుగార్చే ప్రక్రియలో భాగంగా అటు కేసీఆర్ అయితేనేమి, ఇటు ఈ ప్రభుత్వాలు అయితేనేమి క్రమక్రమంగా అంటే దాంట్లో ఉన్న లొసుగులను, లోపాలను, ప్రాబ్లమ్స్ అని చెప్పి దాన్ని నెమ్మదిగా నీరుగార్చే ప్రయత్నాలకు తీసుకొచ్చారు. మొన్న మీరు చూస్తే గౌరవ హైకోర్టు కాలేజీలని మీరు ఫీజు వసూలు చేసుకోండి అని చెప్తుంది. అక్కడ జియో నెంబర్ 7 ఒకటి రిలీజ్ చేశారు ఈ మధ్య ప్రభుత్వం. ఏమంటుందంటే ఫీజుకు సంబంధించిన, కళాశాలకు సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో దాన్ని విద్యార్థులు ముందు కట్టాలి, దాని తర్వాత మేము విద్యార్థుల అకౌంట్లోకి జమ చేస్తాం తర్వాత అనేసి. అరే బాబు, మా దగ్గర డబ్బులు లేకనే ఇన్నాళ్ళ నుంచి మేము ఈ విద్యకు దూరం అయిపోయినాం. మా దగ్గరే డబ్బులు ఉంటే మేము మీ దగ్గర రావాల్సిన అవసరం ఏముంది? అవును. సో ఇది ఏమైపోయిందంటే అంటే దీన్ని ఎట్లయినా నీరుగార్చాలనే ఉద్దేశంతో జియో నెంబర్ 7 తీసుకొచ్చి ఆ 7లో భాగంగా విద్యార్థులు ముందు కట్టాలి, తర్వాత మేము కడతామని చెప్పి దాని మీద ప్రైవేట్ కాలేజీలు అందులో ఇంకొక భాగంగా ఏం చెప్పిందంటే మీరు విద్యార్థుల దగ్గర ఫీజులు అడగొద్దు అని ఒక కండిషన్ పెట్టింది ఆ జియోలో. ఆ కండిషన్ మీద ప్రైవేట్ కాలేజీలు కోర్టుకు పోయినాయి. అయ్యా మరి మేము ఎట్లా నిర్వహణ చేసుకోవాలి, మా సిబ్బంది జీతాలు, మా నిర్వహణ, మా పరిస్థితి లేదు మేము అడగకపోతే అంటే కోర్టు ఏమన్నది, మీరు ఫీజులు అడగొచ్చు అని చెప్పింది. అంటే ఇది ఎంత దుర్మార్గమైన చర్య ఇది. ప్రభుత్వాలు ఒకవైపు నుంచి తీసుకొస్తాయి, కోర్టులు ఒకవైపు నుంచి తీసుకొస్తాయి, ఈ మధ్యలో చదువుకు దూరం చేసే కుట్ర కదా ఇవన్నీ. అసలు చదువు మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్న
ఈ 2,500 కోట్లు ఏదైతే ఉందో సంవత్సరానికి తెలంగాణలో సుమారు 14 లక్షల నుంచి 18 లక్షల విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కింద చదువుకుంటున్నారు. ఎవరు ఇంటర్ పైన ఉన్న వాళ్ళ మొత్తం టోటల్గా ఇంటర్ నుంచి మీరు వృత్తి విద్యా కోర్సులు అన్ని అన్ని కలుపుకొని ప్రతి ఏటా అంత ప్రతి సంవత్సరం అంతమంది చదువుకుంటారు. దీనికి సుమారుగా రాష్ట్ర ప్రభుత్వానికి అవుతున్న ఖర్చు 2,800 నుంచి 3,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంతే కదా, అంతే. అంటే 2 లక్షల కోట్ల 3 లక్షల కోట్ల బడ్జెట్ కు ఈ 2,000 కోట్లు ఏ మూలకి? ఎగ్జాక్ట్లీ మేము అదే ప్రశ్నిస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి అదే అడుగుతున్నాం. దాంట్లో ఇంకొక చిన్న మెలిక ఉంది. ఈ 3,000 కోట్ల ఖర్చులో 1,000 కోట్లు సుమారుగా ఎస్సీ ఎస్టీల కొరకు కేంద్ర ప్రభుత్వం పంపుతున్న నిధులు ఉన్నాయి. 1,000 కోట్లు ఉన్నాయి. దాంట్లో 1,000 కోట్లు ఎస్సీ ఎస్టీలకు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీల విద్య కొరకు రాజ్యాంగము విద్యని ప్రాథమిక హక్కుగా చేసింది. దాంట్లో భాగంగానే ఎస్సీ ఎస్టీల కొరకు ఖర్చు పెడుతున్న మొత్తం దాదాపుగా 1,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి నీకు ఖర్చు అవుతుంది ఎంత? సుమారు 1,800 కోట్లు, మహా అంటే 1,700 కోట్లు, 1,800 కోట్లు. నువ్వు గొప్పగా చెప్పుకునే 3,30,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో ఎక్కడ ఈ 1,800 కోట్లు? ఒక 10 మీటింగ్ల చాటి పిల్ల ఖర్చు కాదు. మీరు మిషన్ భగీరథలో అవకతవకలు జరిగినాయని ఆపిన బిల్లుల కోసము తిరిగి పేమెంట్ చేయడానికి 20% కమిషన్లు తీసుకొని వేలాది కోట్లు బిల్లులు క్లియర్ చేసిరు. మొబిలైజేషన్ పేరు మీద, కాంట్రాక్ట్ల పేరు మీద, అంచనాల పెంపు పేరు మీద మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసిన 2 లక్షల కోట్లకు పైగా అప్పు పైన మీరు 1,000 కోట్లు కంపెనీలకు పే చేస్తున్నారు. మరి 1,800 కోట్లు ఏ పార్టీ దీంట్లో? అసలు మీకు వచ్చిన కష్టం ఏంది? ఎవడి సొమ్మది? బిక్కి బడుగు బలహీన వర్గాలు ఉప్పు పప్పు కొని వాళ్ళు రకరకాల వస్తువుల మీద పే చేస్తున్న ట్యాక్సుల నుంచి వస్తున్న డబ్బులు కదా ఇవి. మీరు చేస్తున్న అప్పు మీద ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న వ్యక్తి తలపైన పడుతున్న అప్పు కాదు ఇది. మరి మీరు ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు, ప్రజల తల మీద పెట్టే అప్పుల నుంచి తీసుకొస్తున్న డబ్బుల్లోంచి 1,800 కోట్లు ఒక సంవత్సరానికి 14 లక్షల మంది విద్యార్థుల కొరకు మీరు చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే మీ చిత్తశుద్ధి ఏ పార్టీ? ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ మీరు బీసీల నుంచో, ఎస్సీల నుంచి, ఎస్టీల నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు కొంతమంది ఉన్నారు. మరి వీళ్ళు ఈ సమూహం తరపున ఈ ప్రశ్న ఏమైనా లేవనెత్తినట్టు మీకు సమాచారం ఉన్నదా? మీరు వెళ్ళి వాళ్ళ ముందు ఏమైనా ప్రస్తావించారు? ఇప్పుడు ప్రభుత్వాలు ఏవైనా, మేము గడిచిన కేసీఆర్ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ చేయమని రోడ్డెక్కినాం. ఈరోజు వాళ్ళు ప్రతిపక్షాలకు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మీరు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని మాతో పాటు రోడ్డెక్కుతున్నారు. రేపొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళేం సపోర్ట్ చేయట్లేదు. రేపొద్దున ప్రభుత్వాలు ఏవి మారినా ప్రభుత్వ విధానాలు ఏంటంటే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బిడ్డలు, మైనారిటీలు చదివితే సామాజిక మార్పు జరుగుతుంది, అతి గొప్ప మార్పు జరుగుతుంది. అలాంటి మార్పుకు వ్యతిరేకులు వీళ్ళంతా. చదివితే చైతన్యం పొందితే ఎక్కడ మా రాజ్యాధికారం వైపు వస్తారో, మా అధికారం వైపు వస్తారో అన్న దుగ్ధ కుట్రలో భాగంగానే ఈ ఫీజు రెవెన్యూ 1,800 కోట్లు అనేది చాలా. 3,30,000 కోట్ల బడ్జెట్ ముందు 1,800 కోట్లు అనేది నథింగ్. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? నిజంగానే ఏదన్నా పథకంలో లోపాలు ఉంటే పథకాన్ని రద్దు చేస్తారా? ఎవరైనా పథకంలో లోపాలను సరిదిద్దుతారు. రద్దు అయిపోయినట్లే ఇది. ఇప్పుడు ఇది ఒక రకంగా అంటే ఒక రకమైన అనివార్యత సృష్టించడం. అంటే అటు కాలేజీలకు ఏమని చెప్పారు? హైకోర్టు చెప్పింది మీరు విద్యార్థుల దగ్గర వసూలు చేసుకోవాలి. కాలేజ్ ప్రభుత్వం ఏం చెప్తోంది? మీరు ఫీజు కట్టండి, మేము తర్వాత మీ అకౌంట్లోకి జమ చేస్తాం. ఏడు తెచ్చి కట్టాలి. ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఎక్కడి నుంచి ఉంటాయి? ఏ నుంచి ఉంటాయి? మీరు చూస్తే పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో 10th క్లాస్ వరకు చదువుకొని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళని ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద 100% రియంబర్స్మెంట్ దొరుకుతుంది వాళ్ళకి. ప్రభుత్వ నిబంధన ఉంది. ఇది ఫీజు రియంబర్స్మెంట్లో ఒక నిబంధన ఉంది. మీరు 10th క్లాసు ఇంటర్మీడియట్ పూర్తిగా ప్రభుత్వ పాఠశాల చదివితే దాని తర్వాత డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ 100% ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటి పిల్లలు ఇప్పుడు ఇంజనీరింగ్లో, మెడిసిన్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న పిల్లలు ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళందరికీ ఫీజు బకాయిలు ఉన్నాయి. కోర్టు ఏమో వసూలు చేసుకోమంటది, ప్రభుత్వం ఏమో మీ అకౌంట్లో వేస్తాం మీరు ముందు కట్టండి అంటది. మన దగ్గర డబ్బులు ఉండవు. 4th ఇయర్ పిల్లలు పాస్ అవుట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్లు కావాలి. ఇవాళ ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాల చదువుకొని, ప్రభుత్వ కళాశాల చదువుకొని వచ్చిన వాడి దగ్గర 15 లక్షలు 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి ఉంటాయి? మరి వీడు కళాశాలలో ఏమో మీరు ఫీజు కట్టండి మేము సర్టిఫికేట్లు ఇవ్వనంటాయి.
మరి సర్టిఫికేట్లు ఇవ్వకపోతే వీళ్ళ ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కడ పోవాలి, ఉద్యోగ అవకాశాలు ఎక్కడ పోవాలి, రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? అంటే ఎన్ని లక్షల మంది పిల్లల భవిష్యత్తును నాశనం చేసే కుట్ర ఇది. ఆ, కుట్ర అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న ఒకరిద్దరా, లేకపోతే కనుక ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నది అని దీన్ని మనం ప్రభుత్వ విధానంగా చూడాలి. ఇది ఏ ఒక్క వ్యక్తికో ఆపాదించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ నిర్వహిస్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఆయన మాట్లాడితే మాది సామాజిక తెలంగాణ, మేము సామాజిక సమానత్వం కోసం, ప్రజాపాలన, సామాజిక సమానత్వం కోసం పనిచేస్తామంటారు. ఎవ్వరు అడగని మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు అంటాడు. ఏ ప్రజా సంఘాలన్న రోడ్లు ఎక్కినాయా? ఏ ప్రజలన్నా అడిగిరా మీ మా మూసీ సుందరీకరణ చేయమని? మరి 1,50,000 కోట్లు మీరు ఖర్చు చేసేటప్పుడు మేము అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, మీరు మూసీ సుందరీకరణ చేయమని అడగట్లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కూడా సుందరీకరణ చేయమని అడుగుతున్నాం. బాగోగుల కోసం, మూసీ సుందరీకరణ కోసము కోట్లు ఖర్చు పెడితే అది మీకు వచ్చే ఆర్థిక లబ్ధితో పాటు ఇక్కడ లక్షలాది మంది ఫీజు రింబర్స్మెంట్ మీద ఖర్చు పెడితే ఇక్కడ తరాలు మారుతాయి కదా. సామాజిక ఒక కుటుంబంలో మొదటి తరం డాక్టర్ అయితే, మొదటి తరం ఇంజనీరింగ్ అయితే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. ఈరోజు 2008లో ఈ ఫీజు రింబర్స్మెంట్ వచ్చిన తర్వాత చదువుకున్న వ్యక్తులు, ఆ రోజుల్లో ఇంజనీరింగ్ అయిన వాళ్ళు ఈ రోజుల్లో విదేశాలకు పోయి బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేస్తూ దేశానికి తిరిగి డాలర్ల రూపంలో డబ్బులు పంపిస్తున్నారు. వాళ్ళ గ్రామాలు బాగుపడ్డాయి, కుటుంబాలు బాగుపడ్డాయి, సామాజిక పరిస్థితులు బాగుపడ్డాయి. అంటే ఎంత సామాజికంగా మార్పులు వచ్చినాయి. ఇక్కడ మనం ఇంకా కొంచెం లోతులోకి వెళ్దాం. మనం 2008 ఫీజు రియంబర్మెంట్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక 10 ఏళ్ల కాలంలో అత్యంత పేద కుటుంబాల ఆర్థిక జీవనంలో వచ్చిన మార్పులు ఏమన్నా అధ్యయనం జరిగిందా మీ తరపు నుంచి? ఏమన్నా 1-2 ఉదాహరణలు చెప్పండి. మీరు చూస్తే గ్రామాలలో 2008 తర్వాత, అంతకుముందు 10th క్లాస్ ఇంటర్మీడియట్తోనే చదువు ఆపేసేవాళ్ళు. దాని తర్వాత డ్రాప్అవుట్స్ ఉండేటివి, వాళ్ళ వల్ల అయ్యేది కాదు. స్పెషల్లీ అమ్మాయిల విషయంలో అయితే ఉన్నత విద్యా అవకాశాలే లేవు. వ్యవసాయ కుటుంబాలు అయితే ఇంటర్మీడియట్ అయిపోగానే వదిలేసి వ్యవసాయ కుటుంబాల వైపు వెళ్ళేవాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళైతే వృత్తి విద్యలు, వాళ్ళకి సంబంధించిన వృత్తులు, కుటుంబ వృత్తులు, చేయడం. ఎక్కడైతే మనం చదువుకోగలం, ఆ చదువుకు ప్రభుత్వ ఆసరా ఉంది, ప్రభుత్వాలు మన కొరకు ఏదో చేస్తున్నాయి, మనం కూడా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఇంజనీరింగ్ చేయొచ్చు అన్న భావన ఎప్పుడైతే మొదలైందో పిల్లలు వెళ్ళి ఇంజనీరింగ్ చదువుకున్నారు, కష్టపడ్డరు. చదువు మాత్రమే జీవితాన్ని మారుస్తుందని నమ్మిర్రు. ఆ మార్పుతోటి సామాజిక మార్పు, కుటుంబ మార్పు, తద్వారా రాష్ట్ర మార్పు కూడా అద్భుతంగా మీరు చూస్తే ఈ ఇంజనీరింగ్ పిల్లలే కదా గడిచిన 15 సంవత్సరాల క్రితం బయటికి వెళ్ళి రకరకాల దేశాలలో స్థిరపడి, ఇక్కడ ఐటీ కంపెనీలలో స్థిరపడి ఎన్నో రకాలుగా ఉద్యోగస్తులుగా, సాంకేతిక నిపుణులుగా రకరకాల వ్యవస్థలో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది ఒక పెద్ద గొప్ప సామాజిక మార్పు. ఇదే మార్పు మీరు బీహార్, అక్కడ కూడా బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఛత్తీస్గఢ్, మిగతా రాష్ట్రాలలో కూడా ఉన్నారు. మరి అలా అక్కడ ఇలాంటి పథకాలు లేవు. మీరు చూస్తే తెలంగాణలో ఎక్కడ కన్స్ట్రక్షన్ జరిగినా లేబర్, ఇంతకుముందు ఒకప్పుడు మహబూబ్నగర్ లేబర్ ఉంటుండే, శ్రీకాకుళం నుంచి లేబర్ వస్తుండే, ఖమ్మం నుంచి లేబర్ వస్తుండే. ఇలా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా విద్యార్థులు చదువుకోవడం వల్ల మన దగ్గర లేబర్లు అక్కడ లేరు. ఇప్పుడు లేబర్లు అంతా ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారు, ఒరిస్సా నుంచి వస్తున్నారు, రకరకాల రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఇదంతా ఒక గొప్ప సామాజిక మార్పు. దీన్ని మనం విశ్లేషిస్తూ, లోతుగా విశ్లేషిస్తే బ్రహ్మాండమైన సామాజిక మార్పు జరిగింది. ఈ మార్పును ఓర్చుకోలేని ప్రభుత్వాలు కుట్ర మార్గంలో దీనిపైన రకరకాల కుట్రలు చేస్తున్నాయి. మిగతా రాష్ట్రాలు ఎక్కడైనా ఇంటర్మీడియట్ నుంచి ఆ పై స్థాయి విద్యకు రియంబర్స్మెంట్ ఏమైనా జరుగుతున్నది వేరే రాష్ట్రాలు ఎక్కడైనా? కొన్ని ఎక్కడ కూడా బీసీలకు లేవు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు రాజ్యాంగ ప్రకారం రావాల్సిందే వాళ్ళకి వచ్చింది. అంతేగాని బీసీల కొరకు ఎక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకం లేవు. అసలు ఆర్ కృష్ణ కానీ ఎన్నో రాష్ట్రాల నుంచి ఉద్యమ సంస్థలు, బీసీ సంఘాలు, మీరు మా రాష్ట్రాల్లో కూడా వచ్చి పోరాడండి, మా కొరకు కూడా పోరాడండి, అసలు మీరు అద్భుతంగా ఇక్కడ ఉద్యమాలు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటి స్కీములు, ఒక ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఒకటే కాదు, హాస్టల్ అయితేనేమి, గురుకులాలు అయితేనేమి, స్కాలర్షిప్లు అయితేనేమి, నిరంతర పోరాటం. ఆర్ కృష్ణన్న గారు ఉద్యమ ప్రస్థానంలో మొట్టమొదటిగా ఆయన ఆలోచించిన విధానం ఏంటంటే, బీసీలలో చైతన్యం ఉండాలి అంటే వాళ్ళకి చదువు ఉండాలి, కడుపు నిండాలి. కడుపు ఎండినవాడు, చదువు లేనివాడు చైతన్యం పొందలేడు, చైతన్యంగా ముందుకెళ్ళలేడు. ఈ రెండింటి మార్పు కోసం సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో ఆయన మొదటి 25 ఏళ్ళు మొత్తం దీని మీదనే పోరాడాడు. పిల్లలకు మంచి హాస్టల్ వసతులు ఉండాలి,
వాళ్ళకు మెస్ బిల్లులు సకాలంలో ఇవ్వాలి, హాస్టల్ పెంచాలి, గురుకులాలు పెంచాలి, ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలి, స్కాలర్షిప్లు టైంకి ఇవ్వాలి. సో విద్య మీద ఫోకస్ చేయడం వల్ల ఈరోజు తెలుగు రాష్ట్రాలలో అద్భుతంగా బ్రహ్మాండంగా లక్షలాది విద్యార్థులు దాదాపుగా ఫీజు రియంబర్స్మెంట్ మాకున్న లెక్కల ప్రకారం ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత లబ్ధి పొందిన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు 1,60,00,000 మంది. బాబా అంటే మీరు చూడండి, ఈ 1,60,00,000 మంది గడిచిన దాదాపుగా 18 సంవత్సరాలుగా వేరువేరు వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్లుగా స్టార్టప్ కంపెనీలలో, సాఫ్ట్వేర్ కంపెనీలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో, వ్యాపారస్తులుగా, అంటే ఎంత పెద్ద సామాజిక మార్పు ఇది. కానీ ఇక్కడ ఈ ఫీజు రియంబర్స్మెంట్ నేపథ్యం ఏమిటి అసలు? ఎవరి ఆలోచన? దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? కొంచెం బ్యాక్ వెళ్ళండి. ఇది 2000 సంవత్సరంలో ఆర్ కృష్ణన్న గారు ప్రభుత్వాన్ని ఉన్నత విద్యకు వెళ్ళలేకపోతున్నారు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, బీసీలకు కానీ. చదువు అప్పటి గణాంకాల ప్రకారం 10th క్లాస్ వరకే ఆపేస్తుండే దాదాపుగా. ఇంటర్మీడియట్ మహా అంటే ఇంటర్మీడియట్, దాని తర్వాత వాళ్ళ వృత్తిలోకి వెళ్ళిపోవడము, లేదంటే ఏదైనా చిన్న వ్యాపారాలు చేసుకోవడము ఇలాంటిది ఉంటుండే. చాలా అంటే ఆ డబ్బులు పెట్టగలిగే వాళ్ళు, స్థాయి ఉన్న ఉన్నత వర్గాలు మాత్రమే ఇంజనీరింగ్, అసలు ఇంజనీరింగ్ అనే కళ కూడా కనే పరిస్థితిలో లేరు బీసీలు ఆ రోజుల్లో. అట్లాంటి పరిస్థితులలో ప్రభుత్వ ఉద్యోగాలలో చూస్తే బీసీలు లేకుంటుండే, కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో కూడా బీసీలు లేకుంటుండే. ఎక్కడ కూడా బీసీలకు అనేది ఆ ప్రాతినిధ్యం లేని పరిస్థితులలో చదువుకోవాలి, చదివించాలి, చదువు చెప్పాలి, ఉన్నత విద్యా అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో వచ్చినదే ఫీజు రింబర్స్మెంట్ పథకం. సో ఈ పథకం కొరకు 2000 సంవత్సరం నుంచి దాదాపుగా 2008 వరకు ఆర్ కృష్ణ గారు నిరంతరం పోరాటం చేశారు. కానీ కొంతమంది, అంటే నాకున్న సమాచారం, ఆర్ కృష్ణతో పాటు లెక్చరర్ల సంఘాలు ఆ రోజు యాక్టివ్ ఉన్నారు. వేణుమాధవ్, ఒక 5-6 మంది పేరు చెప్పారు. ఎగ్జాక్ట్లీ. అయితే ఆర్ కృష్ణ గారు ఎప్పుడు కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అంటే అది ఒక సంఘం కాదు, బయటికి కనిపించేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఒకటి కనబడుతుంది. కానీ దానికి అనుబంధంగా వందలాది యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఆ ప్రధాన సంఘానికి ఇవన్నీ అనుబంధ సంఘాలు. సంఘాలు. సో అన్న ఏ ఉద్యమం చేసినా, ఏం చేసినా ఈ సంఘాలన్నింటినీ కలుపుకొని, మన వర్గాలన్నింటినీ కలుపుకొని ఆ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయాడు. అందులోనే మన లెక్చరర్ల సంఘం, దాంట్లో మన వేణన్న ఆయన కూడా అద్భుతంగా, అంటే ఫీజు రింబర్స్మెంట్ సమయంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. ఆయన కూడా రెగ్యులర్గా దీనికి సంబంధించినవి భావజాల వ్యాప్తిలోనైతేనేమి, ఉద్యమం సంబంధించినవి అయితేనేమి వాటిలో మంచి కీలకంగా పనిచేసిన వ్యక్తి. మీరిద్దరు కలిసి పనిచేశారు. ఎస్, చాలా మంది, అంటే ఇప్పుడు దీంట్లో కొన్ని వేల మంది ఫ్రంట్ ఎండ్లో మనం కనపడం, తక్కువ మంది కనపడతారు, కానీ బ్యాక్ ఎండ్లో కొన్ని వేల మంది. అదొకటే కాదు, బీసీలకు సంబంధించిన కులగణన అయితేనేమి, చట్టసభల్లో రిజర్వేషన్లు అయితేనేమి, బీసీలకు ఉద్యోగ ప్రమోషన్లు అయితేనేమి, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖగా అయితేనేమి, దేశవ్యాప్తంగా బీసీల కొరకు జరుగుతున్న ఉద్యమంలో కొన్ని వందలాది ఉద్యమ సంస్థలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అండర్లో మేము పోరాటం చేస్తున్నాం. ఓకే, ఆ నేపథ్యంలో ఈ ఫీజు రింబర్స్మెంట్ పథకం కూడా ఒకటి. అయితే ఫీజు రింబర్స్మెంట్ పథకంను ఆ రోజుల్లో ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేసినాయి. అంటే ఇది వాళ్ళు రాజకీయ కోణంగా చూసినా, నిజంగా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఫీజు రింబర్స్మెంట్ పథకము, ఆరోగ్యశ్రీ పథకం అనేది పెద్ద ఓటు బ్యాంకు పథకాలు, అవి ఓటు బ్యాంకు పథకాలు అవన్నీ. సో ఓటు బ్యాంకు పథకాలైనా వాళ్ళు ఆ రకంగా లబ్ధి కొరకు వాటిని తీసుకొని వచ్చిన పెద్ద గొప్ప సామాజిక మార్పు జరిగింది ఆ పథకాల వల్ల. ఆయన అర్థం చేసుకున్నాడు కూడా వాస్తవం. అయితే అంత గొప్ప పేరు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అంత గొప్ప పేరు తీసుకొచ్చిన ఫీజు రింబర్స్మెంట్ పథకం అయితేనేమి, ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, మీరు చూస్తే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీకి వాటి మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. మీరు ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా రోడెక్కుతున్నాయి. అసలు ఆరోగ్యశ్రీ పథకం అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు. కొన్ని హాస్పిటల్ మాకు వద్దు, ఆ పేషెంట్లు వద్దు, మేము చేయం బాబు అని చెప్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు కూడా అంతే. మీరు డబ్బులు ఇటుకు వస్తే, ఫీజు రింబర్స్మెంట్కి వస్తే మీరు ఫీజు కడితే తప్ప మా దగ్గర రావద్దు, మీరు డబ్బులు కట్టండి, జాయిన్ కండి, మీ దగ్గర వచ్చినప్పుడు తీసుకోండి. ఇది పరిస్థితి అయితే మరి ఈ రాష్ట్రాన్ని కాపాడేది ఎవరు? ఇన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోవాలి? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సామాజిక తెలంగాణని మేము స్థాపిస్తాం, సామాజిక తెలంగాణలో మేము చేసే ప్రయోగాలే మాకు ఒక ల్యాబ్, అవి ఒక ఎక్స్పెరిమెంటు, దీన్ని మేము దేశవ్యాప్తంగా చెప్తామని చెప్తారు. మరి రాష్ట్రంలో ఉన్న అతి గొప్ప పథకాలు, గొప్ప సామాజిక మార్పు కారణమైన పథకాలనే తొంగలోకి దొక్కితే ఇక మీరు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ దేశంలో ఇంప్లిమెంట్ చేస్తారు? అంటే మీరు చెప్తున్న దాని ప్రకారము
ఫీజు రియంబర్స్మెంట్ చేయకుంటే గనక మెజారిటీ బీసీల పిల్లలు రాబోయే రోజుల్లో వాళ్ళకి భవిష్యత్తు ఉండదని. వాస్తవం ఇది. లక్షలు ఇప్పుడు దీని ఏమైపోయిందంటే ఒకప్పుడు 35,000 ఉన్న ఇంజనీరింగ్ విద్య సంవత్సరానికి ఇవాళ 1,50,000 కూర్చుంది. ఫీజుల నియంత్రణ మీద ప్రభుత్వానికి అధికారం లేదు. ప్రభుత్వ కళాశాలలు నిజంగా ఎంత ఫీజు పెట్టాలి, ఏం చేయాలి అనే దాని మీద ప్రభుత్వాలకు నియంత్రణ లేదు. 1,50,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్న పాఠశాలల్లో ఎలాంటి కళాశాలల్లో కాలేజీలలో ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయి, అసలు నిజంగా లెక్చరర్స్కి అనుభవం ఉందా, ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఉన్నాయా, నిజంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, అవి నిజంగా 1,50,000 వసూలు చేసి చెప్పగా ఆ స్థాయి విద్యను అందిస్తున్నాయా అని చెక్ చేసే వ్యవస్థలే లేవు మన దగ్గర. అంటే అటు ప్రభుత్వాలని అటు ప్రైవేటు కళాశాలని నీ ఇష్టం వచ్చినట్టు ఫీజు పెంచుకో అని చెప్తాయి, ఇటు మేము ప్రస్తుతం ఇవ్వలేము మీరు కట్టి జాయిన్ కమ్మని చెప్తాయి. ప్రభుత్వాలు రిలీజ్ చేయవు. 1,800 కోట్లు సంవత్సరానికి ఖర్చు అయ్యే స్కీమ్ కోసం కూడా మీరు ఖర్చు చేయని పరిస్థితిలో ఉన్నారంటే అది మీ చిత్తశుద్ధి లోపం కాదు. కానీ ఇక్కడ మీరు ఇందాక ఒక మాట అన్నారు, మరి దీనికి వద్దాము. కులగణన విషయాన్ని మీరు ప్రస్తావించారు కదా, సుప్రీంకోర్టు మధ్య ఒక వ్యాఖ్య చేసింది కులగణన విషయంలో. దానిపైన మీరు ఆ కుల సంఘ నాయకులుగా మీ స్పందన? నిన్న గౌరవ సుప్రీంకోర్టు కులగణన పైన ప్రజా ప్రయోజనాల వాద్యం ఒకటి దాఖలైంది గడిచిన సంవత్సరం సెప్టెంబర్ 2025లో. ఏమనంటే మీరు జనగణనలో కులగణన చేయొద్దు, ఆ లెక్కలు తీసుకొని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, కార్పొరేట్లు రకరకాల వాటికి పాల్పడే అవకాశం ఉంది, అవకతవకలు పాల్పడే అవకాశం ఉందని ఏదో బహానా చెప్పి వాద్యం వేసారు. వేస్తే సుప్రీంకోర్టు అన్ని విషయాలు పరిశీలించి కూడా స్పష్టంగా చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా సంక్షేమ పథకాలు చేయాలన్నా ఈ దేశంలో ఉన్న బీసీలు ఎంతమందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సంఖ్యను తెలుసుకోవద్దు, తీయొద్దని చెప్పడానికి మీరెవరు? ప్రభుత్వాలకు ఆదేశించడానికి మేవరం? ఇది ప్రభుత్వ విధానం. అది ప్రభుత్వ విధానంలో మేము జోక్యం చేసుకోము. అయినా బీసీల సంక్షేమ పథకాలు, బీసీలకు కావాల్సిన బాగోగులు చేయాలంటే వాళ్ళ లెక్కలు ఉండాల్సిందే, లెక్కలు తీయాల్సిందే అని స్పష్టంగా చెప్పింది. నష్టమేమిటో తీస్తే వాళ్ళ పిటిషనర్ ఉద్దేశం ఏమిటట? పిటిషనర్ చెప్పేది ఏంటంటే డాటా తీయడం వల్ల, అంటే ఏ రాష్ట్రంలో ఏ కులము ఎవరు ఎంత ఉన్నారనే డాటా తీయడం వల్ల ఏదో అల్లకల్లలు జరుగుతాయి, రాజకీయ పార్టీలు ఏదో ఇదంతా కట్టుకథలు ఇదంతా ఏంటంటే కోర్టును దృష్టి మరల్చి తప్పుడు వ్యవహారంతో దాని ఆపరణ కుట్ర తప్ప దాని మీద ఏముండదు. దాని వెనక ఏదో ఉద్దేశం ఉండాలి కదా. ఖచ్చితంగా అంటే రాజకీయ కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న 80 కోట్లకు పైగా ఉన్న బీసీలకు దక్కాల్సిన ప్రయోజనాలు దక్కట్లేదు అనేది మా ఉద్యమ పంత. సో మాకు రావాల్సిన, మేము ఎప్పుడైనా సుప్రీంకోర్టు మనం ఏదైనా బీసీలకు అన్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు మెట్లెక్కితే ఉద్యోగాలలో, విద్యలో, సంక్షేమ పథకాలలో ప్రాబ్లమ్స్ అవుతున్నాయంటే సుప్రీంకోర్టు ఒకటే మాట చెప్తుంది, అసలు బీసీల లెక్కలే లేవు, బీసీల లెక్కలు లేకుండా మేమేం చేయాలంటది, స్పష్టంగా చెప్తుంది. బీసీల లెక్కలు తీసుకుని అంటది. బీసీల లెక్కలు తీయండి బాబు అని గడిచిన 20 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం. అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇటు బీజేపీ ఉన్నప్పుడు కంటిన్యూగా పోరాటాల ఫలితంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఫైనల్గా జనగణనలో కులగణనకు ఒప్పుకుంది. ఒప్పుకున్న దాని మీద కూడా ఇట్లాంటి ప్రయోజనాలు వేస్తున్నారంటే దాని వెనక పెద్ద రాజకీయ కుట్రలు. అంటే ఈ వర్గాలు ఎక్కడ బాగుపడతాయో రేపొద్దున మన లెక్కలు వచ్చిన తర్వాత మనం బాజాప్తు అడుగుతాం, రాజకీయ పార్టీలు అడుగుతాం, మా ఎమ్మెల్యే టికెట్లు కావాలి, ఎంపీ కావాలని అడుగుతారు. అదే రాజకీయ ప్రాతినిధ్యం గురించి ఒకటే కాదు, విద్యలో, ఉద్యోగాలలో, సామాజిక వ్యవహారాలలో, సంక్షేమ పథకాలలో కూడా మనం భాగం అడుగుతాం. లక్షలాది కోట్ల దేశ బడ్జెట్లో మా భాగం ఎంత అని అడిగే హక్కు వస్తుంది మనకు, మన లెక్క తీసినప్పుడు. సో ఆ లెక్కలు తీయకుండా ఉండడానికి ఈ కుట్రలు. కానీ గౌరవ సుప్రీంకోర్టు నిన్న దాన్ని కొట్టేయడం ద్వారా బీసీల జనగణనలో కులగణనకి ఒక రాజమార్గం ఏర్పడ్డది. సో త్వరలో ప్రస్తుతం జరుగుతున్న ఈ జనగణనలో కులగణన ద్వారా అద్భుతమైన దానికి సంబంధించిన గణాంకాలు బయటకు వచ్చినప్పుడు ఈ దేశంలో గడిచిన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల్లో బీసీలు ఎట్లా అనగదొక్కబడ్డరు, ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంది, సామాజిక పరిస్థితులు ఏంది, ఎట్లా ఉంది అన్న విషయాలు బయటికి రాబోతున్నాయి. తద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరగబోతోంది. ఖచ్చితంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి ఆ గణాంకాలకు గౌరవం ఇచ్చి బీసీల కొరకు చేయాల్సిన పథకాలు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా కులగణన విషయంలో సానుకూలత లేదు. సుప్రీంకోర్టు వాళ్ళు అఫిడవిట్ కూడా ఇచ్చారు, మీకు గుర్తుందో లేదు? గుర్తుందా మీకు? యాక్చువల్గా బీజేపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు అది మూడో టర్మ్లో ఉంది ప్రభుత్వంలో, మూడో సంకీర్ణంలో ఉంది.
గడిచిన 2 పర్యాయాలు కూడా మేము 10 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాం. కొన్నిసార్లు అయితే స్పష్టంగా కోర్టుకు పార్లమెంటు కూడా చెప్పింది మేము చేయమని చెప్పి. కానీ సుదీర్ఘకాలంగా జరుగుతున్న ప్రజా ఉద్యమం ఇది అటు మలుపు తిరిగేటట్టు ఉంది, ఇది ఎటో తిరిగేటట్టు ఉందని చెప్పేసి ప్రజా ఉద్యమాలకు తలగాల్సిందే. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నడుపుతున్న ఏ రాజకీయ పార్టీలైనా ప్రజా ఉద్యమాలని గౌరవించవలసిందే. అది ఈరోజు కాకపోతే రేపైనా సరే. అందులో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం జనగణనకు కులగణన ఒప్పుకుంది. ఆ ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు కులగణన విషయానికి వస్తే కనుక ఈ రాష్ట్రంలో ఎస్సీలుగా ఉన్నవారు పక్క రాష్ట్రంలో బీసీలు అవుతున్నారు. అదొక ప్రాబ్లం ఉంది కదా. అయితే ఒక పెద్ద అంటే ఇంత పెద్ద భారతదేశం దేశంలో భౌగోళికంగా భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న కులాలు, భిన్న జాతులు ఉన్న అతిపెద్ద దేశంలో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అయితే ఈ సమస్యలను కూడా ఒక ఫార్ములా చేయలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. అంటే మీ గుర్తింపుని, అంటే మీరు మీ రాష్ట్రంలో ఏం గుర్తింపు ఇస్తున్నారు, పలానా కులాన్ని మీరు ఏమంటున్నారు, బీసీ అంటున్నారా, ఎస్సీ అంటున్నారా, ఏమంటున్నారో అది రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. తద్వారా ప్రతి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర స్పష్టమైన విధానాలు ఉన్నాయి దానికి. ఇక్కడ బీసీలు ఉన్న యాదవులు ఇంకో రాష్ట్రం పోతే ఓసీలు అయినారు అక్కడ. సో ఆ రాష్ట్రంలో ఓసీలు వాళ్ళకు ఓకే, ఈ రాష్ట్రంలో యాదవులు బీసీలు. సో ఇక్కడ రాష్ట్రం ప్రకారం ఈ విధానము, అక్కడ రాష్ట్రం ప్రకారం ఆ విధానం. కాబట్టి అందులో విధానాలు స్పష్టంగా ఉన్నాయి. అలాంటివి ఏది కూడా ఇబ్బందికరే విషయాలు ఏవి కూడా లేవు. గందరగోళాలు లేవు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా కులాధారంగానే ఆధారపడి ఉన్నది. ఎస్, బీసీలే దేశంలో మీరు ఏం చెప్పినా, ఈ దేశంలో అటు గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలు పెడితే అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి వరకు కుల ఆధారంగా, కుల లెక్కల ప్రకారమే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం, మనం ఒప్పుకొని తీరాల్సిన నిజం. మీరు కులం లేకుండా ఏ పథకం లేదు, కులం లేకుండా ఓటు బ్యాంకు లేదు, కులం లేకుండా ఏ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు లేవు, కులం లేకుండా ఏ ప్రభుత్వాలు లేవు. మనం పైకి మాట్లాడుకుంటున్నా ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన ప్రభుత్వాలు అంటున్నాం. కానీ అన్నిట్లలో కులం ఉంది, కులం లేకుండా లేదు. మరి అలాంటి కులాన్ని, అంత కీలకమైన కులాన్ని లెక్కించకుండా ఎన్నాళ్ళు అనగబెడతారు మీరు, ఎన్నాళ్ళు అనగదొక్కుతారు? సో ఇప్పుడు లెక్కలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బయటపడతాయి. ఈ విషయంలో మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంగా బీసీలకు అబోవ్ 40% రిజర్వేషన్, 42% రిజర్వేషన్ చెప్పడం, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఆ ఇంపాక్ట్ కానొచ్చింది. 42 మించి గెలిచింది. బీసీలకు మేమెంతో మాకంత వాటా అని ఒక డిస్కషన్ జరుగుతున్నది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా బీసీలు, ఎస్సీలు కలిసి ఒక ప్రోగ్రాం తీసుకుంటున్నారు. ఈ టైంలో ఈ ఫీజు రియంబర్స్మెంటు బ్రేక్ కావడం అనేది తాత్కాలికంగా సరే, ఈ మాట్లాడుతున్న వాళ్ళ ముందున్న పరీక్ష ఇది ఒకటి అని అంటే మీరు అంగీకరిస్తారా? నా ప్రశ్న వాస్తవమే. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము బీసీల కొరకు ప్రత్యేకమైన మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము 42% రిజర్వేషన్లు ఇస్తాం, బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మేము రిజర్వేషన్లు తీసుకొస్తాం. ఉన్న పథకాలన్నింటినీ కూడా అడగండి డిమాండ్. అసలు నిజంగా బీసీలంతా కూడా 42% మీద పడిరు. మొత్తం 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ల మీద మాట్లాడుతున్నారు. కానీ ఎవరూ గమనించని ఒక ముఖ్యమైన అంశం కామారెడ్డి డిక్లరేషన్లో ఏముందంటే, ప్రభుత్వ కాంట్రాక్ట్లో కూడా, ప్రభుత్వ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లలో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. 42% రిజర్వేషన్లు అని చెప్పారు. ఇక్కడ లెక్కలు తీస్తే 56% వచ్చింది బీసీల లెక్క. ముస్లిమ్స్తో కలుపుకొని పాపులేషన్ 56% అని లెక్కలు తీసారు. మరి లెక్కలు తీసినప్పుడు మీరు ఇచ్చిన వాగ్దానాల్లో నెరవేర్చాల్సింది పోయి ఉన్న పథకాల మీదనే కోత పెట్టడం వల్ల రాజకీయంగా ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ. ఇది అనుకుంటుండొచ్చు వాళ్ళు, మాకు ఇది ఏం పెద్ద విషయం కాదు అంటే. వాళ్ళకు ఒకసారి మనిషి గెలిచిన తర్వాత, ఆ సీట్లో కూర్చున్న తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే సమాచారం మిస్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు గ్రౌండ్ లెవెల్లో సమస్యలు తెలుసుకోవడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు చేస్తారు, గల్లీలు తిరుగుతారు, ప్రతి ఒక్కరిని అడుగుతారు, బాబు నీకు సమస్య ఏంటి, నీ సమస్య ఏంటి అని అడుగుతారు. అన్ని సమస్యల పట్ల అద్భుతంగా స్పందిస్తారు. ఇక ఈయన వస్తే ఖచ్చితంగా, ఈయన ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మా కష్టాలు తీరుతాయి అన్న ఆ కైండ్ ఆఫ్ ఆ ఇంప్రెషన్ని కలిగిస్తారు.
కలిగించి అధికారంలోకి వస్తారు. వచ్చిన తర్వాత ప్రజలకు క్రమంగా దూరం అవుతారు. దూరం అయినప్పుడే అధికారాన్ని అంటిపెట్టుకొని ఆ పై భాగంలో కూర్చున్నప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు రావు. ప్రజాక్షేమం కోసం ఆలోచించే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు రావు. ప్రజల మధ్య ఉండే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు రావు. అరే 3,30,000 కోట్ల బడ్జెట్లో 2,000 కోట్లు ఖర్చు పెట్టే లక్షలాది విద్యార్థులకు ఉపయోగపడే 2,000 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టలేకపోతున్నారంటే అలాంటి పథకాన్ని నీరుగార్చే కుట్రలు జరుగుతున్నాయి అంటే మీరు ప్రజల మధ్యలో ఉన్నారా? ప్రజాక్షేమం కోసం ఆలోచిస్తున్నారా? కోర్టును మళ్ళీ మీలాంటి వాళ్ళు వెళ్ళి మరి కోర్టును అడిగిందా మళ్ళీ ఇట్లా ఇట్లా మీరు కట్టలేరు కదా? మేము మొన్న జీవో నెంబర్ 7 రిలీజ్ అయిన తర్వాత దానిపైన హైకోర్టులో వాళ్ళు అడిగారు స్పష్టంగా. ఇది జీవో నెంబర్ 7 పైన ఒక క్లాజ్ ఉండింది. మీరు కాలేజీ వాళ్ళు ఫీజు అడగొద్దు అంటే ప్రైవేట్ కళాశాల వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్పారు, మీరెట్లా వద్దని చెప్తారు, కళాశాలలు ఖచ్చితంగా కాలేజీ వాళ్ళు అడగొచ్చు, ఫీజు వీళ్ళ వసూలు చేసుకోవచ్చు అని చెప్పేసి కళాశాలలకి ఖచ్చితంగా వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. సో పిల్లలు ఏం చేసినట్టే అవి తీసుకొని పోయి కాలేజీలో పిల్లలు ఎవరి దగ్గర వాళ్ళు విద్యార్థులు రాగానే ఇదిగో మా దగ్గర హైకోర్టు ఆర్డర్ ఉంది, మీరు డబ్బులు కట్టండి తీసుకొని పోండి. ఇది ఏమైపోయిందంటే పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది విద్యార్థుల పరిస్థితి. అంతకుముందు కనీసము ఇస్తరేమోన్న ఆలోచనతోటి కనీసం విద్యార్థులకు సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. అలాంటిది హైకోర్టు చెప్పడం ద్వారా వాళ్ళు డబ్బులు ముక్కుపిండి వసూలు చేసుకునే పరిస్థితి వచ్చింది. లేదంటే బాజాప్తగా సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఆపేస్తున్నారు. సో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన తక్షణమే స్పందించి, ఇది లక్షలాది మంది జీవితాలకు సంబంధించిన సమస్య, ఈ సమస్య మీద వెంటనే స్పందించి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిల్ని ఒకవేళ కళాశాలతో మాట్లాడి దాదాపుగా ఇప్పుడున్న సమాచారం ప్రకారం మొన్న మాజీ స్పీకర్ గౌరవ మధుసూదనాచారి గారు శాసనమండలిలో అడిగిన ప్రశ్న ప్రకారం 12,000 కోట్లు బకాయిలు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఇప్పటివరకు ఈ గడిచిన 2.5 సంవత్సరాలతో కలిపి 12,000 కోట్లు ప్రతి సంవత్సరం జమ చేస్తున్నది. 2,800 కోట్లు ఖర్చు అవుతుంది ఈ స్కీమ్కి. దాంట్లో 1,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులు పోను, 1,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ భాగం. అంటే ఈ రకంగా ప్రతి సంవత్సరం యావరేజ్గా 2,000 కోట్లు యాడ్ అయిపోతున్నాయి. కానీ బీఆర్ఎస్ ఏం మంజూరు చేయలేదు గడిచిన 10 ఏళ్ల కాలంలో. వాళ్ళు కూడా అంతే కదా, 200 కోట్లు 300 కోట్లు అప్పుడప్పుడు కాలేజీలు ఎప్పుడైనా సరే కాలేజీలు బంద్ పాటించినప్పుడు, రోడ్లు ఎక్కినప్పుడు, బీసీ సంఘాలు రోడ్లు ఎక్కినప్పుడు అరాకొర నిధులు తప్ప ఏ రోజు కూడా లక్షలాది కోట్లు కాళేశ్వరం పేరు మీదనో ఇంకో ప్రాజెక్టు పేరు మీదనో కమిషన్ల పేరు మీదనో ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల కొరకు పూర్తిగా రీఇంబర్స్మెంట్ పథకాన్ని గురించి అంటే ఇప్పుడు ఒక మాట నాకు అనిపిస్తున్నది ఏమిటంటే 18 లక్షల మంది విద్యార్థులు అంటే 18 లక్షల కుటుంబాలే కదా. 18 లక్షల కుటుంబాలు, 18 లక్షల కుటుంబాలు ఒక ఇంటికి 2-3 ఓట్లు అనుకున్నా సరే కోటి ఓట్లు కదా. అనుకుందాం 90 లక్షల కోటి ఓట్లు. మరి కోటి మంది కోటి ఓట్లు పోగొట్టుకుంటారు గవర్నమెంట్ పార్టీలు. అయితే ప్రభుత్వాలకు ఏమైపోయిందంటే విద్య కాకుండా ఇంకో రకమైన అప్పటికప్పుడు ఓట్లు కొనుక్కునే పథకాలు వచ్చేసినాయి. ఏవి రైతు బంధు పథకమనో, లేకపోతే పింఛన్లను, లేకపోతే ఇంకో రకమనో, లేదంటే కమిషన్ల మీద దండుకున్న డబ్బుల్ని ఓటు కోసం పంచడమో. సో ఆ రకంగా మలుచుకున్నాయి. కానీ ప్రజా ఆదరణ పొందుదామని కానీ ప్రజల సంక్షేమం కోసం చేద్దామన్న ఉద్దేశం మాత్రం లేదు ప్రభుత్వాలకు. కానీ ఇక్కడ మీరు ఈ విషయంలో బీసీ సంఘాలుగా మీరు ప్రభుత్వం ముఖ్యమంత్రిని లేకపోతే ఆర్థిక శాఖ మంత్రిని కలిసి ఏమన్నా కార్యాచరణ ఉన్నదా? నేను వ్యక్తిగతంగా పోయిన వారమే జాగారెడ్డి గారు కూడా కలవడం జరిగింది. మేము కొన్ని వందల సార్లు ఆర్ కృష్ణన్న గారు మేము కలిసి ఆర్థిక శాఖ మంత్రిని కలిసినాం, ముఖ్యమంత్రి గారిని కలిసినాం, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీని కలవడం జరిగింది. టీపీసీసీ సలహాదారులైన జానారెడ్డి గారి దగ్గర కూడా నేను పర్సనల్గా వెళ్ళి ఫీజు రింబర్స్మెంట్ సంబంధించింది ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది, మీరు పెద్దలు, మీరు వాళ్ళకి సూచనలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు, మీరన్నా చెప్పండి. ఎందుకంటే ఇక్కడ లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తు ఆగమైపోతుంది. వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి, సర్టిఫికేట్లు ఇచ్చే టైము. ఈ టైంలో వాళ్ళని డబ్బులు కట్టమంటే లక్షల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు కడతారు. కాలేజీలు ఏమో డబ్బులు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని చెప్తాయి, వీళ్ళేమో డబ్బులు కట్టమంటారు, వాడి దగ్గర డబ్బులు ఉండవు. మాకు బీసీ సంక్షేమ సంఘానికి రోజు కొన్ని వందలాది కాల్స్ వస్తున్నాయి. సార్ ఇట్లా కాలేజీ వాళ్ళు మాకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, ఫీజు కట్టమంటున్నారు. ఇప్పుడు సడన్గా వచ్చి 4 సంవత్సరాల ఫీజు ఇప్పుడు కట్టమంటే మేము ఎక్కడి నుంచి కట్టాలి? ఒక్కొక్క కాలేజీలో 4 లక్షల నుంచి 10 లక్షల వరకు ఫీజులు పెండింగ్లు ఉన్నాయి ఒక్కొక్కరివి. వాడు ఉన్న ఫలంగా ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంటే ఇన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి దూచేసింది ఒక్కసారిగా.
ఏ స్పందన లేదు స్పందన గవర్నమెంట్ లేదు. ఇప్పటి వరకు. ఏ స్పందన లేదు. ఎన్నిసార్లు మేము రోడ్డు ఎక్కినా ఈ గడిచిన 3-4 నెలలుగా ఎన్నిసార్లు రోడ్డు ఎక్కి ఎన్ని ఉద్యమాలు, ఎన్నిసార్లు ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినా, సెక్రటరియట్లో ఆర్థిక శాఖ మంత్రిని కలిసినా స్పందనే లేదు. ఈవెన్ ప్రైవేట్ కళాశాలలు కూడా వాళ్ళు కూడా రకరకాల ప్రయత్నాలు చేశారు. చేసినప్పుడు ఏదో గడిచిన 6 నెలల క్రితం ఒక 200 కోట్లు రిలీజ్ చేశారు ఏదో అట్లా ఊరట కింద. వాళ్ళ పరిస్థితి కూడా అంత ఆగా కూడా జీతాలు ఉంటాయి రకరకాల ఖర్చు. బిల్డింగ్లు రెంట్ కట్టాలి, శాలరీస్. ఒక కళాశాల నడపడం అంటే ఆషామాషి కాదు. ఎన్నో ఖర్చులు ఉంటాయి. వాళ్ళ పరిస్థితి కూడా ఆగం ఉంది. కరెంటు బిల్లు కట్టకపోతే ఆగమైపోతుంది. ఒక్క ప్రభుత్వపు పథకాన్ని నీరుగర్చడం ద్వారా ఎన్ని వర్గాలు దెబ్బతింటున్నాయి చూడండి ఇక్కడ. సో ఇది ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలకు కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి ఇంకా వస్తాయి అని చెప్పి చేస్తూ అప్పులు తెచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కొందరు అప్పులు తెచ్చి కట్టి చేసేవాళ్ళు, ఉన్న ఆస్తులను అమ్మి పెట్టేవాళ్ళు రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు. సో మీరు ఎంతమందిని మీరు ఆగం చేశారు ఇది రకంగా. కానీ గవర్నమెంట్ నిజంగానే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అనే ఆలోచన ఇంతకుముందు గవర్నమెంట్లకు ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినది కానీ ఒక నిర్లిప్తత ఉన్నట్లుంది. ఏమిటి? మీరు మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే స్విగ్గీ రాజకీయాలు వచ్చినాయి అన్నారు. అంటే చాలా గమనించాల్సిన పదం అది. అంటే స్విగ్గీ రాజకీయాలంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టంట్గా ఆర్డర్ ఇవ్వండి ఏదైనా వస్తుంది. అంటే ఓటు కూడా అంతేగా స్విగ్గీ లాగా మీరు ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది. అంటే ప్రభుత్వాలు నిలుతున్న రాజకీయ పార్టీల ఆలోచన విధానం మారిపోయింది. అక్కడ మనం సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల బాగోగులు చేసి వాళ్ళ ఓటు తీసుకుందాం అనేది కాకుండా ఆ సమయానికి ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ఏదో తాయిలాలు ఇచ్చి ఆ సమయానికి వాళ్ళ దగ్గర ఉన్న ఓటును దొంగతనం చేద్దాం, వేసుకుందాం, అధికారులకు వద్దాం. మరి ఈ సందర్భంలో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది అనే ఆశ ఉన్నదా మీకేమన్నా? ప్రపంచవ్యాప్తంగా మీరు ఒక విషయాన్ని గమనిస్తే కొత్త జనరేషన్ జెన్జీ చాలా చైతన్యవంతంగా, చాలా సూక్ష్మంగా మనం అనుకుంటాం. ఈ తరమంతా ఏం పట్టించుకోదు, అంతా ఇన్స్టాగ్రామ్లు సోషల్ మీడియాలు ఈ టైప్లోనే వెళ్తుంది అనుకుంటున్నాం. కానీ వాళ్ళు కూడా అన్ని విషయాల్ని సునిశ్చితంగా గమనిస్తున్న జనరేషన్. ఆ జనరేషన్లో ఒకవేళ కనుక చైతన్యం వస్తే, ఒకప్పుడు ప్రజా ఉద్యమాలు ప్రజా ఆగ్రహం రావడానికి సంవత్సరాలు పడితే ఈరోజు 24 గంటలు చాలు ప్రభుత్వాలను గద్దెదింపడానికి. మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలను చూస్తే ప్రభుత్వాలు నీలకొరగడానికి, ప్రజల్లో చైతన్యం రావడానికి 24 గంటలు చాలు. అది ఇప్పటి జెన్జీ జనరేషన్ కెపాసిటీ. సో ప్రజలంతా కూడా గమనిస్తున్నారు, విద్యార్థులు గమనిస్తున్నారు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఫెయిల్ అయితే ప్రతి కుటుంబం బాధ, అది ప్రతి విద్యార్థి బాధే కాదు, ప్రతి కుటుంబం బాధ. ఎక్కడికి పోతారు వాళ్ళు? ఉన్న పలంగా సర్టిఫికేట్లు చేతిలో పడక, పై ఉద్యోగాలు చేయాలంటే సర్టిఫికేట్లు కావాలి, చదువుకోవాలి ఫర్దర్ అంటే సర్టిఫికేట్లు కావాలి. మీ సర్టిఫికేట్లు ఏమో కాలేజీలో ఉంటాయి, వీళ్ళేమో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు, కట్టే స్తోమత వీడికి ఉండదు. మరి ఎలా పరిస్థితి? సో ఇదంతా కూడా ఒక అతిపెద్ద సామాజిక మార్పుకు దోహదపడుతుంది. ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారుతుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. బకాయిలను ఒకవేళ ఎక్కువ బకాయిలు ఉంటే దాంట్లో వాళ్ళని ప్రైవేట్ కాలేజీని కూర్చోబెట్టి వన్ టైం సెటిల్మెంట్ కింద, ఇప్పుడున్న 12,000 కోట్ల బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ కింద మాట్లాడి కాలేజీలను ఒప్పించి ఇక నుంచి లోటుపాట్లు లేకుండా పథకంలో ఎవ్రీ ఇయర్ 90 డేస్ టైం పెట్టుకొని, అంటే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందంటే 90 డేస్ లోపు ఆ సంవత్సరం ఫీజులు క్లియర్ చేయాలి. సో ఆ పథకం ద్వారా పోతే అద్భుతంగా అటు సామాజికంగా ఇటు ప్రభుత్వ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్. ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వ వైఖరి పట్ల వారి అభిప్రాయం ఏంటో ఒకటి స్పష్టమైంది. రెండవది, కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కూడా దీంతో ఆధారపడి ఉన్నది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. దానికి మించి అభివృద్ధి అనేది బంగ్లాలు, రోడ్లు, హైమాస్ట్ లైట్లు, ఔటరు రీజనల్ రింగ్ రోడ్లతో కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది మానవాభివృద్ధి అన్నది. మానవాభివృద్ధి అనేది నగదు బదిలీ ద్వారా ఉచిత బస్సే కాదు, మానవాభివృద్ధి విద్యతో చాలా ప్రధానమైన అంశం అది. కొన్ని లక్షల మంది విద్యార్థులు మానవాభివృద్ధిలో ఒక భాగమే అని గుర్తించి ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం అనుకూలంగా స్పందించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.